దొరలు అంటారు. ఏం దొరలు వెనకట అప్పుడు అడవిలో దొర, ఇప్పుడు అందరు పోయింది, దొర పోయింది, అందరు పోయింది. మన ఎవరు పడుచుకుంటాడు ఇప్పుడు? అందరు వెళ్ళిపోండి అంటారు అందరు అడవిలోకి వెళ్ళి. మీరు అది అమాసం వాడతారా? ఏది లేదు, మేమంతా పూజలు చేసేవాళ్ళం అంతా. సమ్మక్క తల్లి భక్తులు, సమ్మక్క తల్లి పూజ చేస్తాము, శివుని పూజ చేస్తాము, దేవుడు ఉంటుంది, ఇంటికి దేవుడు ఉంటారు కదా. మీరు కూడా చేస్తారు కదా పూజలు చేయరా? కొండరెడ్లు ఏం పూజ చేసేది చెప్పు? ముత్యాలమ్మ, పోతురాజు పండుగలు చేస్తారు. తర్వాత ఇప్పుడు మామిడికాయ పండుగ, తర్వాత మన గోంగూర, సామకొత్తలు, భూమి పండుగ, ఇప్పుడు చేస్తారు కదా చిక్కుడుకాయ పండుగ. చేయట్లేదా? అయితే ఇప్పుడు సంక్రాంతికి కలుపుతున్నామండి. ఇదివరకైతే సామలు కూరలు అవి పండితే శ్యామ కూర ఉంటాయి, శ్యామ దుంపలు తింటాం చూడు, ఆ శ్యామ కూర, ఆ కొండలో ఉన్న రకాల కూరలు ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి అవి చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, అప్పుడు శ్యామత కూర అని, బొద్దు కూర అని. వాళ్ళకి ఎక్కువ బొద్దు కూర తెలుసు, పుల్లకూర, ఇంకేదేదో కూరలు ఉన్నాయి, ఆ కూరలు. మరి కొమ్ములు అంటారా, కొక్కులు అంటారా, మరి ఏం కాకరకాయలు, పుట్టగొడుగులు కూడా బాగుంటాయి, కోడి మాసం అవి తిన్న వాళ్ళకి కామెర్లు అన్నది రాదు. ఏది ఎండ్రపీతలా? ఎండ్రపీతలేటి, కొక్కులేటి, కొమ్ములేటి తిన్న వాళ్ళకి అప్పుడు తినే కామెర్లు అన్నది రాదు. తర్వాత మనం ఈ కొర్రలు, అనుకొర్రలు, సామలు, గంటలు ఇవన్నీ తినేది కదా. అవన్నీ కొండసేలలో పండిటి, కొండసేలలో మందు లేకుండా పండేటి, మందు లేదు తిండి, బలం ఉండేది బాగా. మళ్ళీ ఆవులు బాగానే ఉండేటి మొత్తం, ఏటి ఆవులేటి, మేకలేటి, గేదెలేటి అన్ని ఊరు మొత్తం ఉండేటి. మా వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారు. మరి ఇప్పుడు అక్కడ వెళ్ళిపోమంటా అన్నట్టు, ఏం పట్టణం అంటే బైరాగపట్నం పోమంటా, పోయి మరి ఉండగలుగుతావు నువ్వు? ఏం అప్పుడు దాకా ఉంటే మాట పోవాలంటారు కదా. మరి ఇప్పుడు వెళ్ళిపోవాలంటారు కదమ్మా ఆదిలక్ష్మి, ఇప్పుడు వెళ్ళిపోవాలంటారుగా, కొండరేట్లు అందరూ వెళ్ళిపోవాలి, మీరు అందరూ ఉండదు అంటారుగా. మరి ఏం చేద్దాం? మరి మా వాళ్ళు కూడా కోయలను కూడా అటు పక్కన చింతూరు ఇవన్నీ పునరంకెల నుంచి కూడా మొత్తం మీరు వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు మేము అమ్ముడు పోయినట్టేనండి. ఇంకా మాకు సగం ఇచ్చారు డబ్బు, ఇంకా కొద్దిగా ఇవ్వాలి, అది ఇస్తే మేము కూడా వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళు చెప్పిన చోటకి ఇంకా అమ్ముడు పోయినట్టేగా, అయిపోయినట్టు. మరి ఈ భూములు, ఈ దేవుళ్ళు, ఈ పండగలు ఇవన్నీ పోయినట్టేగా. ఇంకా అన్నాడు మోసుకొని అక్కడ చేసుకోవటం. వస్తారా మరి దేవుళ్ళు ఇవన్నీ వస్తారా అడిగి? మనం ఎక్కడ ఉంటే ఆ దేవుడు అక్కడే. అంతేనా? అంతే. పంట మరి పంట, అడవి పంట రాదు కదా, నువ్వు చెప్పిన రావుగా. అవన్నీ రావు. మరి ఏం చేస్తావు అక్కడ పోయి? ఇల్లు బిల్డింగ్ కట్టిండు, బిల్డింగ్ లో కూర్చొని ఏం చేస్తావు? అక్కడ కూర్చొని ఉండటం. అప్పుడు వాళ్ళే తెచ్చి పెడతారు. ఎవరు? ప్రభుత్వం? గవర్నమెంట్ మాకు కూర్చోబెట్టి పెంచాలి. ఇక నువ్వు ఎక్కడికి పోయేది లేదు, పనికి పోయేది లేదు, అడవికి పోయేది లేదు, గడ్డ లేదు, దుంపలు లేవు, ఆకులు లేవు. కూర్చోబెట్టి అన్ని రకాలండి. చింతపిక్కలు ఉన్నాయి, అవి ఏపుకొని నానబెట్టుకొని తినండి, ఎంత బాగుంటాయి చింతపిక్కలు. ఇది మామిడి టెంకలు కూడా మరి పప్పు, కరువు అప్పుడు మరి ఎంత మళ్ళీ చాలా పని దానికి. ఆ పండిని తెచ్చుకోవటం, తెచ్చుకొచ్చి ఇలా చెక్కలు కొట్టడం, 2 చెక్కలు అవుతాయిగా, ఆ ఎండలో ఎండబెట్టడం, ఎండబెట్టిన చెరగటం, చెరిగి ఒక దాడిలో దాచుకోవటం, వర్షాకాలానికి దాచుకొని ఇంకా నానబెట్టుకోవటం నీళ్ళట్లోనే. ఆ రాత్రి నానతాయి, తెల్లారి ఒక బుట్టలోకి, బుట్ట ఉంటుంది కదా, బుట్టలో, ఆ బుట్టలోని ఒక ఆకు పెట్టి మళ్ళీ ఆకులు పెట్టేసి దానిపైన రాయి చేడాలి, చేడి ఒక రోజు నిద్రకు ఉంచాలి. దానికి నిద్రకు ఉంచితే అది ఏమైద్ది, మళ్ళీ ఒక రోజు మెత్తగా దంచి ఇలాగ కోడాలి, కోడేసి దానికి మళ్ళీ అద్దాలి, చుట్టూరు మావాలి, పప్పుల పిండి అద్దుతాను అట్లా అద్దాలి. అద్దిన తర్వాత ఇంత బుట్టలు ఉంటాయి, ఇంత బుట్టలు, ఆ బుట్ట పెట్టి దాంట్లోని ఈ నీళ్ళంతా దాంట్లో పోసేయటమే, పోసేసి బాగా తెల్లగా కషాయం అని తెలిపోద్ది కదా, జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డు మొత్తం వెళ్ళిపోయింటే
కొద్ది నోట్లో వేసుకొని చూడతాం. చూస్తే మంచిగా సప్పగా ఉంటుంది అనుకో, అప్పుడు జిడ్డిపోయినట్టు తెచ్చుకొచ్చి దానికి ఇంట్లో పెట్టుకొని ఉట్టి పప్పులు అన్నేసి అందులో సగం మళ్ళీ దంపాలి. దంపేసరి పెట్టుకొని జావ కాసి పెట్టాం. సగమేమో దంచటం, దంచేసి ఆకులోని అద్ది పప్పులు కావాలి, పప్పులు కాల్చి తినటం. చాలా మంచి మంచి అప్పుడు ఉండేటి అన్ని కదా. ఎందుకంటే ఆహారం బలమైంది అప్పుడు బాగా. ఇప్పుడు కొమ్ములు అంటారా మరి ఎదురు పిడేలు మరి అవి తెచ్చుకొని తినేవాళ్ళు. అవి పచ్చి బాగా వర్షాకాలం తిన్నారు. నేను కరెంట్ పిల్లలు చూసిన మొత్తం చెక్కుతా ఉన్నారు మంచిగా క్యాబేజ్ లెక్క. ఇలా గీస్తారండి, ఇలా గీస్తే మంచిది కాదు. నీరు ఇలా చెక్కుతేనే మంచిది. చెక్కితే మంచిగా ఉంటుందా? చెక్కి దాన్ని ఉడకబెట్టి ఆ రాత్రి దాకా ఉడకబెట్టాలి. ఎర్రగా పూస్తుంది. తెల్లారి పిసుక్కొని పప్పు అన్ని వేసుకోవచ్చు, ఇదని వండుకోవచ్చు. బాగుంటుంది కదా. అంతే అయితే ఇవన్నీ కోల్పోతాం మనం కదా. ఇవన్నీ పోయి ప్రెసిడెంట్ గెలిచింది మా పిన్ని. నేను చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతామంది ఒకటే మాట. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా మాకు కూర్చోబెట్టి పెంచాలి అంతే. మరి ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇటు గోదరికి వెళ్తే చేపలు, అటు వెళ్తే అన్ని ఆకుకూరలు, చేలలోకి వెళ్తే పచ్చకూర. ఎన్ని పెట్టిపోయి ఆడ బైరాగపట్నంలో లేకపోతే అటు బుట్టాయి కూడా ఇప్పుడు మధ్య పొద్దుట కూలికి వెళ్తున్నారండి. వెళ్ళి 300 తెచ్చుకుంటున్నారు. అవి కంచెపెట్టి కానీ 4-3 ఖాళీగా అడిపోయి కాసిన పుల్లలు తెచ్చుకుంటున్నారు. మరి పుల్లలు ఉంటాయి కదా, మరి వంట ఉడికే మరి వంటలో ఆ గ్యాస్ ఎందుకు? అది ఎన్ని రోజులు వస్తుందండి? ఇది 2-3 ఆ గ్యాస్ 10 మంది కుటుంబాలు ఉంటారు. అంతే కదా. సరే ఇవన్నీ పోతాయి కాబట్టి మనం ఏమంటాం అంటే మేము ఇక్కడి నుంచి పోము, చచ్చిపోయిన ఉంటాం కానీ మేమైతే పెట్టామని మీరు అంటారు. అంతే కదా. ప్రభుత్వాలు కూడా ఆలోచన అదే చేయాలమ్మా. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి చంపే బదులు ఏది ముస్తే ఎండే ముస్తే అయిపోద్ది, అందరు ముంచే ఒకటిసారి అయిపోద్ది. అదే అంటున్నా. ఇంకా ఇటువంటి పంప బదులు అది గాడిలో జరిగింది కదా ప్రమాదం. ఇంకా అదేదో ఆ గోదావరి తల్లి తోడకపోతే మంచిది కదా. తల్లి పిల్ల నిదట్లో అలా పోతే మంచిది కదా. అంతేగా. ఇంతవరకు రాత మంది మన జాతి ఇక మొత్తం కలిసిపోయింది. గోదావరిలో కలిసిపోయింది. కొండరెడ్డి జాతి, కోయ జాతి, ఆడు చెంచు కూడా కలిసిపోయి అందరు కలిసిపోయింది అనుకోవచ్చు. ఇక మిగిలిన అందరూ బతకొచ్చు, హాయి బతకొచ్చు వీళ్ళు కదా. అభివృద్ధి చెంది బతకొచ్చు అందరూ. పార్టీలు కూడా మంచిగా రాజ్యం వెళ్ళచ్చు. ఆదిలక్ష్మి అంటే మొదలు కదా. మా అమ్మ పేరు కూడా చెప్పిన ఆదిలక్ష్మి ఉంది. ఆది పరాశక్తి అంటే మొదలు అన్నట్టు. ఆది అంటే అందుకనే ఆదివాసి అంటే. ఆదివాసి అంటే ఫస్ట్ పుట్టినటువంటి మూలవాసం మనం, ఆదిమ జాతి మనం. అందుకనే ఆదివాసి అంటాం. అట్లా వెనక వచ్చినాడు ఏంటంటే లంబడోళ్ళు వెనక వచ్చేసి మనం మొత్తం దూసుకొని పోతుంటే ఉద్యోగాలు మన పిల్లలు చదువుకునే ఉద్యోగాలకి ఎవరమ్మా వాళ్ళే కదా. ఎస్టీ నిద్రపోతుంటే నిద్రపోతున్నారు మనోళ్ళు నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదెందుకు పోయేదని అమ్మాయి బువ్వ కూర దొరుకుతుంది అనేసి నిద్రపోతుంటే వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళకి చూసి మనం నేర్చుకుందామని ఉంటే మనం కూడా పైకి వస్తాం. మనం నిద్రపోతే వాడు దూసుకొని పోతారు. వాస్తవే కదమ్మా. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మన వాళ్ళంతా పోరాడదాం చేద్దాము. పాతకాలంలో పోరాటం కదా మనకు హక్కులు వచ్చినాయి. మరి భూమి పోరాటాలు పెట్టారండి. ఇక్కడ పోలీస్ క్యాంప్ పెట్టారు. ఎన్ని వేలు నాకు గుర్తు లేదు. అప్పుడు చీరలేరు, మేమే పిల్లలు. అప్పుడు పోరాటాలు నడిచినప్పుడు అప్పుడు మురళీరాయ రెడ్డి తాతయ్య. అవును. అప్పుడు వాళ్ళందరూ పోరాటం వల్ల కదమ్మా. ఇప్పుడు కొమరం భీము, స్వయం గంగులు, మురళీరాయ రెడ్డి, తర్వాత బిర్సా ముండా పెద్ద పెద్ద వాళ్ళు పోరాటం వల్లనే మనకి హక్కులు ఇచ్చారు అడవిలో బతకండి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మనం నువ్వు అన్నట్టే తినేసి నిద్రపోతాను అన్నారు. ఇప్పుడు పోతున్నాయినా కూడా మన తరిమేస్తున్నారు, మన చంపేస్తున్నా కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక 100 రూపాయలు ఉన్నాయని అంత మొగోడే లేదంటారు. బజార్ మీద పారేసుకుంటారు. ఎందుకు రేపు పుడతాయని. ఇప్పుడు డబ్బులు పుడతాయి, మర్చిపోని అవుతుందా? డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకుంటాం. మడిచి విలువ ఉందా? మడిచి దొరుకుతుందా? చివరికి ఆదిలక్ష్మి ఎప్పుడైతే ఏ రోజుకైనా మనం మారుతాంటావా? మన బతుకులు మారుతాయా? ఏమో మరి మారుతాయో ఏం చేస్తాం మరి. అదే మీరే చూడండి. ఇప్పుడు కటుకూరు పోతున్నాయి. ఇప్పుడు కటుకూరు శివాలయం ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అందరు
శివుడు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. ఉమ్, మరి శివునికి పూజ ఎవరు చేయాలి అసలుకి? ప్రభుత్వం చేస్తారు వచ్చి సారు ఆ? ఎవరు చేస్తారు చెప్పు? ఇంకొక అతను ఉన్నారు కదా. ఆ. ఎల్లుడిపాడు నుంచి అక్కడ నుంచి వస్తారు కదా పూజరి. మనుషులందరూ వెళ్ళిపోయినా ఆయన ఎందుకు వస్తారు? ఇక రాడు ఇక. వాళ్ళు పంటల కాలం ఇక్కడికి వస్తున్నారండి. ఆ, పంటలు అయిపోతే అక్కడికి వెళ్తున్నారు. గోదావరికి ఎంతగానో మోస్తారండి సామాన్లు. అవును అవి చేసుకుంటున్నారు. అంతే. ఉమ్. బట్టే కాబట్టి వెళ్ళిన దాకా మొత్తానికి పంపించిన దాకా మీరే చేసుకొని తినాలంటున్నారు. అదే అదే. మన వాళ్ళు ఏమంటున్నారు, ఎంతకో కొంతగా పెట్టుకొని ఎందుకు చేసి. ఇప్పుడు నీళ్ళు చూడండి, ఇటు పొలాలు వేసారు, మోటార్ లేదు, ఇంజన్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందు గురించే ఎండిపోయేదాన్ని కదా చూసుకుంటుంటాము. మళ్ళీ ఇంకొక పంట వేసుకుందామన్నా వేరే మార్గం లేదు. అది చూడాలి, కష్టాలు ఎప్పుడు పోతే చూడాలి. దేవుడే కరుణించాలి మళ్ళీ, అంతేనా? సరే వెళ్తా అమ్మా, వెళ్ళేస్తాం. వెళ్ళండి.